ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో అన్ని పేపర్స్లో నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. 8వ తేదీన రిజల్ట్ రాబోతున్నది. కాకపోతే అన్ని ఎగ్జిట్ పోల్స్ అంటే నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి సాయంత్రానికి. అన్ని ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి ఢిల్లీలో. ఇది కొంత బీజేపీ శ్రేణులకి, బీజేపీ నాయకత్వానికి ఊరటనిచ్చే, జోష్నిచ్చే అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో పవర్లో ఉన్నా దేశ రాజధాని ఢిల్లీలో 10 ఏళ్ళుగా వాళ్ళకి అధికారం లేదు, అంతకుముందు కూడా లేదు. సో అంతకుముందు కాంగ్రెస్, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళకి పవర్ లేకుండా పోయింది. వీళ్ళు ముఖ్యంగా పవర్లోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో వాళ్ళకి ఎప్పుడు పరాజయమే. సో ఈసారి గెలిచే అవకాశం ఉంది బీజేపీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి, చూడాలి. ఎగ్జిట్ మొగ్గు బీజేపీ వైపే. ఢిల్లీలో 60.44% పోలింగ్. 8వ తేదీన తేలబోతున్న అభ్యర్థుల భవితవ్యం. ఢిల్లీలోని జఫ్రాబాద్లో పోలింగ్ కేంద్రం వద్ద ఓటేసేందుకు వరుసలో నిల్చున్న జనం. సో ఏ సంస్థ ఎంత చెప్పింది అనంటే బీజేపీ ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అయితే అసలు ఘోరంగా ఉంది పరిస్థితి వాళ్ళది. ఢిల్లీలో వాళ్ళు 3rd ప్లేస్ అని కూడా అనలేం మనం. అసలు వాళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వలేరు అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసినాయి. కనీస పోటీ కూడా 0 లేదా 1 స్థానం కూడా వచ్చే అవకాశం ఉందట. అంటే అసలు స్థానం కూడా వచ్చే అవకాశం లేదు, 1 సీటు కూడా గెలిచే అవకాశం లేదట. మ్యాట్రిజ్ అనే సంస్థ బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నది. అంటే మ్యాట్రిజ్ అనే సంస్థ ఎవరైనా గెలవచ్చు అని చెప్తున్నది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళకి మ్యాక్సిమం 40 ఇచ్చిర్రు, ఆమ్ ఆద్మీకి మ్యాక్సిమం 37 ఇచ్చిర్రు. మినిమం బీజేపీ 35, ఆమ్ ఆద్మీ 32. కొంత స్లైట్ ఎడ్జ్ ఉన్నది బీజేపీకి. కానీ చాలా చిన్న రాష్ట్రం, 70 స్థానాలు ఉన్న రాష్ట్రం కాబట్టి ఏదైనా జరగడానికి అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ద పీపుల్స్ పల్స్ 51 నుంచి 60 స్థానాలు బీజేపీ ప్లస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాలకు పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నది. సో 1 సైడ్ విక్టరీ ఉండే ఛాన్స్ ఉందని ద పీపుల్స్ పల్స్ సర్వే చెప్తున్నది. పీపుల్స్ ఇన్సైట్ అనే సర్వే 40 నుంచి 44 స్థానాలు బీజేపీ ప్లస్ గెలిచే అవకాశం ఉందని, 25 నుంచి 29 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ టైమ్స్ నౌ విషయానికి వస్తే 39 నుంచి 45 స్థానాలు బీజేపీ, 22 నుంచి 31 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ. చాణక్య స్ట్రాటజీస్ 39 నుంచి 44 స్థానాలు బీజేపీ ప్లస్, 25 నుంచి 28 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే దాదాపుగా మొత్తం 5 సంస్థల సర్వే రిపోర్ట్లో చూస్తే ఒక్క సంస్థ కొంత స్లైట్ ఎడ్జ్ బీజేపీకి ఇచ్చింది. ఇక మిగతా 4 సంస్థలు టోటల్ బీజేపీకి 1 సైడ్గా ఎగ్జిట్ పోల్స్ అంచనాను వెలువరిచినాయి. కాంగ్రెస్ చూడరిగా వీళ్ళ పరిస్థితి 0-1. ద పీపుల్స్ పల్స్ అయితే కాంగ్రెస్ 0 అని చెప్పింది. పీపుల్స్ ఇన్సైట్ 0 to 0 to 1, టైమ్స్ నౌ 0 to 2, చాణక్య స్ట్రాటజీస్ 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నది. అంటే వాళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయినారు. ట్రయాంగిల్ ఫైట్ అనేది ఆడ ఏమి లేదు. ఆడ ఫేస్ టు ఫేస్ ఫైటే ఉంది. మోదీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్గా ఫైట్ నడిచింది. ఈ దఫా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యాన్ని సాధిస్తుందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ బుధవారం అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు జరిగింది. అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప తేడాతో అధికారానికి దూరం కావచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారానికి కావలసిన సీట్ల సంఖ్య 36. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించగా మార్పు కోరుకుంటున్న ఢిల్లీ ప్రజల అభిమతాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ అభివర్ణించింది. ఢిల్లీ శాసనసభకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ని అంటున్నాం అని చాలామంది అనుకోవచ్చు, కానీ ఈ కేసీఆర్ చేసిన ఫ్యామిలీ వల్ల కేజ్రీవాల్కి ఈ గతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పీకల్లో తిరక్కపోయిండు, నెలల తరబడి జైల్లో ఉన్నాడు. ప్రజల్లో అసలు ఏ బేస్లో ఆయన అధికారం వచ్చింది ఢిల్లీలో? అవినీతికి వ్యతిరేకంగా ఓ సామాన్యుడు పవర్లోకి రావాలని ప్రజలు కోరుకొని ఆయనకి 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ఏం చేసిండు? ఈ లిక్కర్ స్కామ్లో పీకల్లో కూరుకుపోయిండు. ఆడ ఎవిడెన్స్ ఉన్నది, పాలసీ ఇంప్లిమెంట్ అయింది, ఆ పాలసీ క్యాన్సిల్ అయింది. దానివల్ల దాదాపు 2,000 కోట్ల పైన నష్టం ఢిల్లీ ప్రభుత్వానికి జరిగింది. సో దీంతో అక్కడ ఓపెన్ అయిపోయింది, ఈయన కూడా కరప్షన్కి వ్యతిరేకం కాదు, ఈయన కూడా కరప్టెడే అని తేలిపోయింది. దాన్ని బీజేపీ ఎన్కాష్ చేసుకున్నది. ఇక సహజంగా ఉండే 10 ఏళ్ల తర్వాత ఉండే సహజ వ్యతిరేకత అన్నది ఇంకొక వైపు. కొన్ని మంచి పనులు కూడా చేసిన, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద దాదాపు ఒక 40-50% ఖర్చు పెట్టి
స్కూళ్ళని కానీ హాస్పిటల్ని కానీ కొంత మార్చే ప్రయత్నం గట్టిగానే చేసిండు ఆయన. కొన్ని ఫ్రీ స్కీమ్స్, ఈ వాటర్ది కానీ పవర్ది కానీ ఇట్లాంటి స్కీమ్స్ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసిండు. ఎంత పాజిటివ్ ఉన్నదో ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఆయనకి పెద్ద ఇదిగా మారింది. అండ్ బీజేపీ కూడా ఎక్కడా తగ్గకుండా వాళ్ళ ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 8 మంది ఎంపీలు కూడా ఢిల్లీలో ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేశారు. వాళ్ళు అసలు అక్కడే ఉన్నారు, ఇక్కడికి రావడమే మానేశారు. 70 స్థానాలకు జరిగిన పోలింగ్లో రాత్రి 11:30కి 60.44% ఓటింగ్ నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా 66.25%, న్యూఢిల్లీలో అత్యల్పంగా 56.16% పోలింగ్ రికార్డైందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో నగదు పంపిణీ, దొంగ ఓట్లు వేయించడం వంటి అవకతవకలకు పాల్పడ్డారంటూ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించుకున్నారు. 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 8వ తేదీన భవితవ్యం తేలబోతున్నది. 2020లో జరిగిన ఎన్నికల్లో 62.59% పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల విజయం సాధించినాయి. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది పోయినసారి ఎలక్షన్స్లో. మరి ఈసారి ఏందన్నది చూడాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ ఇది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ పవర్ ఎప్పుడూ రాలేదు బీజేపీకి. అంటే ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ 10 years వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలే లేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వస్తుంది. మరి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందా, బీజేపీ గెలుస్తుందా, లేదు ఆమ్ ఆద్మీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది చూడాలి. ఎవరికి కీలకం ఈ ఎలక్షన్ అంటే మెయిన్ థింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కి ఎలక్షన్ చాలా కీలకం. ఒకవేళ ఇక్కడ కనుక ఆయన ఓడిపోయే పరిస్థితి వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆల్టర్నేట్గా ఎదుగుతున్న క్రమంలో జరుగుతున్న ఈ ఎలక్షన్ కాబట్టి ఆయనకి చాలా కీలకమని చెప్పాలి. నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఢిల్లీ పీఠం కమలానిదే. హస్తినలో ముగిసిన పోలింగ్ 60.10% నమోదు. బీజేపీకి జై కొట్టిన పలు సర్వే సంస్థలు. కేజ్రీ, అతీషి, సిసోదియా ఓడిపోవచ్చన్న ఎగ్జిట్ పోల్స్. ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు చూపిన కేకే, వి ప్రిసైడ్ కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమే. ఈ నెల 8వ తేదీన వెలువడబోతున్న ఎన్నికల ఫలితాలు. సో దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఢిల్లీలో అని చెప్తున్నాయి. ఒక 2-3 ఎగ్జిట్ పోల్స్ అట ఆమ్ ఆద్మీ పార్టీ అని కూడా చెప్తున్నాయట. ఏది కేకే సర్వే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నాయట. సో ఆయన లాస్ట్ ఎలక్షన్లో కొంత ఆయన ట్రెండింగ్లో ఉండే ఈ కేకే సర్వే. కేకే సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీకి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీకి 26 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మిగతావన్నీ వి ప్రిసైడ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నది. 46 నుంచి 52 ఆమ్ ఆద్మీ, 18 నుంచి 23 బీజేపీ. ఇతరులు 0 నుంచి 1 అంటే కాంగ్రెస్కి అయితే 0 కూడా రావచ్చట, అంటే 1 కూడా రాకపోవచ్చు. ఇక మిగతా అన్ని సర్వేలు, ఈ 2 సర్వేలు పక్కన పెడితే మిగతా అన్ని సర్వేలు పీపుల్స్ పల్స్ 51 నుంచి 60 స్థానాలు బీజేపీ, పోల్ డైరీ 42 నుంచి 50 బీజేపీ, పీపుల్స్ ఇన్సైట్ 40 నుంచి 44 బీజేపీ, పీ మార్క్ 39 నుంచి 49 బీజేపీ, టైమ్స్ నౌ 39 నుంచి 45 బీజేపీ, జేవీసీ 39 నుంచి 45 బీజేపీ, చాణక్య స్ట్రాటజీస్ 39 నుంచి 44 బీజేపీ, మ్యాట్రిజ్ 35 నుంచి 40 బీజేపీ, డివి రీసెర్చ్ 36 నుంచి 44 బీజేపీ. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 36. సో ఆల్మోస్ట్ అన్ని సంస్థలు బీజేపీ 36 మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నాయి. సో ఏది ఏమైనా చూడాలి మరి ఎట్లుంటుంది రిజల్ట్ అనేది. పోలింగ్ మాత్రం చాలా తక్కువగా నమోదైంది. జస్ట్ 60% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇంకొకటి ఏమంటున్నారు, ఈ కేకే సర్వే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతీషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాల విజయం కష్టమే అని కేకే సహా మరికొన్ని సర్వేలు తెలిపినాయట. మరి చూడాలి, వాళ్ళ ముగ్గురు గెలిచే అవకాశం లేదని చెప్పినాయట. ఇక కాంగ్రెస్కి అయితే 0 సీట్లే వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేదంటే 1 లేదా 2.